या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता दिव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున ఇది దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవము. కార్మికులంతా ప్రపంచంలో ఉండేటట్టు కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తుంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి. పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి పండగ చేయవలసిందే ఖచ్చితంగా, అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది. ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ మరొకటి లేనే లేదని ఈ మేడే తప్పితే. అందుచేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తికా నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లి కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొలు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రం బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలో పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరో దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి? అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వీడు చూసింది లేదు, వీడు చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నవ్వితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజు చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14-15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్య భగవానుడు. ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా
భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణీ కార్తెలో రోడ్లు అంటే రోలు అంటే తెలుసు కదండీ! రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద ఒక సామెతగా ఉంది. రోళ్ళే పగిలిపోతే మనం ఉంటామండి? భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు. అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చే విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నిటిని కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసంలో ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో కానీ, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం. ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే, లెక్క సరిపోతుంది కానీ, అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహప్రవేశాలు గాని, గృహ శంకుస్థాపనలు గాని, గుడి ప్రతిష్ట గాని, పెళ్ళిళ్ళు గాని, వివాహాదులు గాని ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోవాలి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. ఓకే. శుభం. తులారాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వీరికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం సంతానం మీద ప్రథమంగా దుష్ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. వారికి గాయాలు తగలటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, లేకపోతే ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఇట్లాంటివి. అవి వయసుని బట్టి కూడా కొంచెం ఇంటర్మీడియట్ అటువంటి ఉన్నాయనుకోండి, చెడు స్నేహాలు చేయటము, తద్వారా కొంత పిల్లవాడికి ఒక విషం, ఒక స్లో పాయిజన్ లాంటివి తలలో చేరిపోతూ ఉంటుంది ఈ దుష్ట సహవాసం వల్ల, చెడు స్నేహాల వల్ల. కాబట్టి అటువంటి వాటి నుంచి కొంచెం మనం జాగ్రత్తగా పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది. ఇకపోతే 6వ స్థానంలో శని భగవానుడు నెలంతా ఉంటారు. ఈ 6వ స్థానంలో శని భగవానుడు పూర్తి సౌఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే అక్కడ మనకి చాలా సుఫలితాలు. ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేయగలుగుతాము, రుణం తీర్చేయగలుగుతాము. లేదా అప్పు మనమే ప్రయత్నం చేస్తున్నాము, ఏదో మంచి కార్యం కోసం ఇల్లు కొనటమో, లేకపోతే స్థలం కొనటమో, పిల్లవాడి ఉన్నత విద్య కోసం ఏదో అబ్రాడ్ పంపించడము, లేదా దేనికోసం మీరు మొత్తం ముందే మంచి పని కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మీకు రుణం లభిస్తుంది. ఆ పని కూడా పూర్తవుతుంది. అలాగే కుజుడు 11వ తారీఖు వరకు అక్కడే 6వ స్థానంలో ఉన్నారు. ఆయన కూడా శని భగవానుడు ఏ విధంగా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, ఆరోగ్యం బాగుండటం కానివ్వండి, రుణాలు తీర్చేయటంలో కానివ్వండి, రుణం తెచ్చుకోవడంలో కానీ అన్ని విధాల శని భగవానుడు మీకు ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నారో అన్ని ఫలితాలు 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా 11వ తారీఖు వరకు అవే ఫలితాలు ఇస్తున్నారు. తదుపరి కుజుడు ఏం చేస్తున్నాడు? 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. 8వ స్థానంలోకి వెళ్ళి నెలాఖరు వరకు ఉంటారు. అక్కడ మాత్రం ఆయన అన్ని అశుభ ఫలితాలే. ఎవరికో చుట్టాలో, ఫ్రెండ్స్లో, ఆత్మీయుల్లో ఎవరికో ఆరోగ్యం బాగలేదని మాటలు వినటము, పెద్ద దుఃఖము, హఠాత్తుగా కొంతమందికి ధన నష్టం రావటం, కలహాలు, అవమానాలు, పరాభవాలు, ఇవన్నీ కూడా ఈ కుజుడి యొక్క 8వ స్థానం. అలాగే రవి వల్ల కూడా అవే ఫలితాలు. ఇంకా బుధుడు మళ్ళీ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతున్నది, 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు 13వ తారీఖు వరకు. అది మాత్రం మీకు భార్యాభర్తల మధ్యన కొంత అన్యోన్యత ఏర్పడుతూ ఉండేది. భాగస్వామ్యుల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు రాకుండా ఈయన కాపాడుతూ ఉంటాడు. ఈ కుజుడి వల్ల ఈ రవి 14వ తారీఖు వరకు ఈ 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల్లో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ బుధుడు మాత్రం మీకు 7వ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు భార్యాభర్తల యొక్క గొడవలు తగ్గించడానికి, భాగస్వామ్యుల వ్యాపారుల మధ్యన కొంత మంచి అవగాహన ఏర్పడటానికి సహాయపడతాడు. ఇకపోతే ఈ తులారాశి వారికి 8వ స్థానంలో రవి 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉండటం అనేది అష్టమ స్థానం అవుతుంది. అది మంచిది కాదు. మన వారు ఎవరికో పెద్ద ఆపదలు రాబోతున్నాయి, లేకపోతే వచ్చాయి, ధన నష్టం, కలహాలు, ఇవన్నీ పరాభవాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే బుధుడు
14 తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు ఒకడు ఉంటున్నారు. ఆయన మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలే. 8దో స్థానంలో సుఫలితాలు ఇచ్చేది బుధుడు, శుక్రుడు మాత్రమే. ఈయన మాత్రం కొంత ఆ పెద్దవాళ్ళకి ఎవరికో ఇందాక సీరియస్‌గా ఉందని ఏదో అనుకున్నాం గదా! అటువంటి వాళ్ళని ప్రాణాపాయం నుంచి ఔట్ ఆఫ్ డేంజర్ స్థితికి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఇక్కడ గురువు వహిస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుడిని గనక తీసుకున్నట్టయితే శుక్రుడు అష్టమ స్థానంలో 14వ తారీఖు వరకు ఉంటారు. 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు భాగ్యస్థానం. ఈ 2 స్థానాలలో కూడా శుక్రుడు యోగిస్తాడు. కాబట్టి ఇది కొంతవరకు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని గట్టెక్కించడానికి బుధుడు ఎంత కష్టపడుతున్నాడో శుక్రుడు కూడా అంత కష్టం చేసి ఆయన్ని బతికించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ శుక్రుడు ఇక్కడి నుంచి భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తారు. తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, మంచి భావాద్భావం కాబట్టి అందరి మీద మంచి మంచి అభిప్రాయం కలిగి ఉండటం, మంచి ప్రేమాభిమానాలు చూపించటం, ఇట్లాంటివన్నీ కూడా తండ్రి గారి మీద, ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం మీద కూడా మంచి ఫలితాలన్నీ కూడా ఈ శుక్రుడు చూపిస్తూ ఉన్నాడు. ఇక భాగ్యస్థానంలో గురువు ఈయన చెప్పాల్సిన పనే లేదు. భాగ్యస్థానంలో గురువు అన్నట్టయితే పెళ్లి కానిటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం కుదరటమో లేకపోతే వివాహం జరిగిపోవటమో లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది భాగ్యస్థానంలో ఉండటం వల్ల. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ ఉంటుంది. ఒకవేళ పెళ్లి అయిపోయి ఉందనుకోండి వారికి, ఆ పెళ్లి అయిపోయిన వారికి ఆ భార్యాభర్తల మధ్య అనుకూలత, అక్కడ శుక్రుడు కూడా 15వ తారీఖు నుంచి అక్కడ ఉన్నాడు కాబట్టి వారి మధ్యన కూడా అనుకూలత ఏర్పడడానికి గురువు శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ఈ విధమైన ఫలితాలని శుక్రుడు వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఏకాదశిలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, 2-3 సంవత్సరాలు చెప్పుకుంటూనే ఉన్నాము. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏ గ్రహమైనా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది, ధనానికి లోటు రాకుండా చూస్తుంది. అలాగే సోదరుల మధ్యన అనుకూలత, సోదరుల మధ్యన బాగా ప్రేమాభిమానాలు కలిగి ఉండటం, కొత్తగా ఏ పని ప్రారంభించినా లేదా ఇదివరకు ప్రారంభించిన పనైనా సరే దానిలో నైపుణ్యం ఇప్పుడు బయటపడటం లాంటివన్నీ కూడా మనకి ఈ ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల, ఏ గ్రహం ఉన్నా కూడా, ఇక్కడ కేతు ఉన్నాడు, ఈ కేతు వల్ల కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. అందులో సందేహమే లేదు మనకి. కాబట్టి ఈ తులారాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటివి రాహుగ్రహం అనుకూల ఫలితాలు రాహుగారు, శని భగవానుడు మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడు పాక్షికంగా ఇస్తూ ఉన్నాడు. శుక్ర భగవానుడు మనకి పూర్తి అనుకూలంగా ఉన్నాడు. ఇక కేతువు మనకి ఏకాదశ స్థానం కాబట్టి కేతువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. మొత్తం గురువు గారికి చెప్పాల్సిన పని లేదు, అయినా భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి శని, శుక్ర, కేతు, గురు, కుజుడు పాక్షికంగా అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. మొత్తంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రాశుల గురించి చెప్పుకోవాలంటే తులారాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైనా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది. కాబట్టి రోజు మనం చెప్పుకున్నట్టుగా నవగ్రహం శ్లోకాలు చదువుకోండి. మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందితే మరింత ఈ నెలంతా మరింత హాయిగా మే నెలంతా కూడా జరిగే అవకాశం ఏర్పడుతుంది. శుభం భూయాలు.